ఎలాంటి పరిస్థితుల్లో మనం నమ్మిక ఉంచాలో యేసు ప్రభు నేర్పిస్తున్నాడు. ఎప్పుడు నమ్మిక ఉంచాలో తెలుసండి? ఏమి చేతిలో లేనప్పుడు, అంతా అయిపోయినప్పుడు, ఏమి చేతిలో లేనప్పుడు, మన ఆశ అంతా నిరాశ అయిపోయినప్పుడు నమ్మిక మాత్రం ఉంచు. హోప్ లేదు, మీ నమ్మికకు ఏం లేదు, ఆధారం లేదు. ఆధారం లేదు. ఇలా జరుగుతుంది అని ఆధారం లేదు. నీ భర్త మారుతాడని ఆధారం లేదు. నీ కోడలు మారుతాడని ఆధారం లేదు. నీ కొడుకు మారుతారని ఆధారం లేదు. నీ కుటుంబస్తులు మారుతారని ఆధారం లేదు. అయితే ఆధారం లేకపోయినా నువ్వు ఒక నిరీక్షణ ఉంచు, ఒక నమ్మిక ఉంచు. నా దేవుడు చేస్తాడు, ఎలాగైనా చేస్తాడు. ఆమేన్. శూన్యంలో సృష్టిని చేయగలిగినటువంటి దేవుడు, ఎండిపోయినటువంటి కర్రలో జీవం ఇచ్చినటువంటి దేవుడు, నిరాధారంగా శూన్యంగా ఉన్నటువంటి మీ జీవితాలలో వెలుగును నింపలేడా? మీ నోటి నిండా నవ్వుంచలేడా? మీ దుఃఖాన్ని ఆయన సంతోషంగా మార్చలేడా? మార్చుతాడు. అయితే దేవుడు మీ నుండి కోరుకునేది, దేవుడు మీ నుండి ఆశపడేది నమ్మిక మాత్రం ఉంచు. అయ్యా, ఆశలు అణగారిపోయినాయి, కోరికలు రెక్కలు ఎగిరిపోయినాయి, ఇక ఏ ఆశ లేదు, నాకు నిరాశే మిగిలింది అనుకుంటున్నావా? నో 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 నమ్మిక మాత్రం.